హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అంటే నీకు నా మీద ప్రేమ లేదు. అయితే నీకు నాకు ఏమైపోయినా పర్లేదు కదా? సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాపీరైట్ ఇష్యూలు అయితే సాంగ్ మ్యూట్లో పెట్టాను. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో అయిన నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూసుకొని మీకు సేకెఫ్ట్ మరియు బీట్ మార్క్తో పాటు అలాగే ఒక ఫాంట్ లింక్ ఇచ్చి ఉంటాను. నెక్స్ట్ ఒక గ్లాస్ బ్రేకింగ్ వీడియో కూడా ఇచ్చి ఉంటాను. అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు Altmos యాప్ ఓపెన్ చేసుకుంటూ కనుక మీకు సేకెఫ్ట్ నేను ఇచ్చి ఉంటాను కదా, సేకెఫ్ట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ కిందనైతే మనకు ఒక లేయర్ ఉంటుంది బ్లూ కలర్లో, యారో మార్క్ వేసి చూపించాను చూసుకోండి. ఆ లేయర్ని అయితే మీరు కాపీ లేయర్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ లేయర్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మనకి పైన లేయర్ యాడ్ అయింది కదా, అదైతే మనకి ఇప్పుడు కిందకి వెళ్ళాలి. టెక్స్టుల కిందకి సాంగ్ పైన యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చూసుకుని ఇప్పుడు సాంగ్ పైన ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ఇక్కడ టైమింగ్ చెప్తాను చూసుకోండి. 10.10 మిల్లీ సెకండ్ దగ్గర మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఎవరి ఫోటో అయితే ఓన్లీ సింగిల్ ఫోటో యూజ్ అవుతుంది దీనికి, వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ అర్జున్ రెడ్డి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసుకోండి, ఈ ఫోటో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకునే విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎండ్ వరకు యాడ్ అవ్వాలి. ఒకటే ఫోటో కాబట్టి ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుని మీరు ఇక్కడ ఇది ఈ విధంగా యాడ్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకుని మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో అదే విధంగా మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకుంటే నేను ఇక్కడ ఏ విధంగా అయితే పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే ఎన్ని టెస్టులతో ఏది ఉన్నాయో అన్ని టెస్టులకి మీరు ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకోండి, సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి 10 సెకండ్ దాకా అన్ని టెక్స్టులకి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 10 ఫోటో ఉన్న బీట్ మార్క్ దగ్గరికి అయితే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీకు ఒక నేను చూసుకోండి వీడియో ఇస్తానని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు చూసుకోండి ఈ వీడియో. సో వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యారో మార్క్ వేసి చూపిస్తాను చూసుకోండి. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ లోడ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో థర్డ్ ఆప్షన్ కాంట్రాస్ట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే చూసుకోండి లాస్ట్లో పిన్ లైట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూసుకోండి, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఈ గ్లాస్ బ్యాక్ సైడ్ మన ఫోటో అయితే యాడ్ అవుతుంది చూసుకోండి. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇప్పుడు చూసుకోండి మన ఫోటో అయితే దీంట్లో ఉంటుంది చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఇది అయింది కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయొద్దు, బీట్ మార్క్లోనే ఉండండి ఆ విధంగా. సో ఇప్పుడు బీట్ మార్క్ యాడ్ చేసుకున్న చూసుకోండి. ఇక్కడ వీడియో 12 సెకండ్ దగ్గర బీట్ మార్క్ ఉంటుంది చూసుకోండి. అక్కడికి వచ్చేసి మీరు మళ్ళీ ఇదే ఫోటోని యాడ్ చేసుకోవాలి మళ్ళీ. సో చూసుకొని ఒకసారి మీకు యాడ్ చేసేసి చూపిస్తాను చూసుకోండి. ఇదే ఫోటో యాడ్ చేసుకోండి, ఏం చేయొద్దు. కావాలంటే కొంచెం విధంగా సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకున్న తర్వాత ఈ ఫోటో కూడా ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. సో చూసుకోండి మీకు ఇక్కడ లాస్ట్లో అయితే ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది వీడియో అనేది, అదైతే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఫోటో యొక్క ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, ఈ ఫోటో ఎఫెక్ట్స్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి చూసుకోండి ఇక్కడ. సో చూసుకోండి ఏ విధంగా అయితే వస్తుంది అనేది. సో ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.